హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలోనే, అది దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ఒక్క ఆజ్ఞలోనే మొత్తం ధర్మశాస్త్రం అంతా కంప్లీట్గా ఫినిష్ అయింది అని, అంటే కంప్లీట్ అయింది అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము ఎలాగైతే మనల్ని ప్రేమించుకుంటామో అలాగే ఇతరులను కూడా అలాగ మనం ప్రేమించాలి అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో అంటే మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో, అంటే ఏదైనా దెబ్బ తగిలితే మనం మందు రాసుకుంటాము. మనం ఏదైనా తప్పు చేసామనిపిస్తే ఆ తప్పును ఎందుకు చేసాము, మనము ఎందుకు చేయాల్సి వచ్చింది అనే పర్స్పెక్టివ్ అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తాం. సో అలాగే ఎవరైనా ఇతరులు తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించాలి అనేది వస్తుంది. అలాగే ఎవరైనా ఏదైనా ఒక గ్రేట్గా సంపాదిస్తే వాళ్ళు ఏం చేస్తే అది వచ్చింది, వాళ్ళు ఎందుకు అలా చేశారు అనే విధంగా కూడా మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని చూసి ఈర్ష్యపడ్డాలి లాంటివి ఏం చేయకూడదు. సో ఈ విధంగా మనము అనేక విధంగా మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మనము అలాగే ఇతరులను కూడా ప్రేమించాలి. సో అది మనకు ఇంపార్టెంట్ విషయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగ మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నట్టే అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే అది ఎంత గొప్ప విషయమో అనేది మనం పాత నిబంధనలో చూడవచ్చు. ఎస్పెషల్లీ మనము ద్వితీయోపదేశకాండంలో చూడవచ్చు. ఎప్పుడైతే మనము దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాము అనేది మనం కనుక పాటించగలిగితే ఏమవుతుంది అంటే మనకు ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. మన తరతరాలు గొప్పగా ఆశీర్వదింపబడతాయి. మనము ఎప్పుడు కూడా డబ్బుల కోసం లేమి కలిగి ఉండము. అలాగే మనం ఎప్పుడు కూడా గొప్పగా ఆశీర్వదింపబడతాము. ఆయన వైపే చూస్తూ మనము సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. ఒక రాజులాగా ఈ భూమిపైన జీవించవచ్చు. సో అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది మనము పాటించడం అనేది కూడా మనకు ఎలాగైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో అలాగే ఇతరులను పాటించాలి అనేదే దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ. సో అంత కాంప్లెక్స్ ధర్మశాస్త్రాన్ని దేవుడైన యేసు ప్రభువారు ఒక్క సింపుల్ ఆజ్ఞలోకి సింప్లిఫై చేశారు. ఆ విధంగా మనం ఒక్క ఆజ్ఞ పాటిస్తే చాలు, ధర్మశాస్త్రం మొత్తం నెరవేరుస్తున్నట్టే అని చెప్పారు. ధర్మశాస్త్రం నెరవేరుస్తూనే మనం ఇంకో ఆజ్ఞ ఏది పాటించాలి అంటే మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలంతో, మన పూర్ణ ఆత్మతో దేవుడైన యేసు ప్రభువాన్ని మనం వెంబడించాలి. సో ఈ రెండు విషయాలు కనుక మనం చేస్తే ఒక పరిపూర్ణమైన జీవితం అనేది భూమిపైన జీవించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు, మీరు మాకు ఇచ్చిన 2 ఆజ్ఞలను తప్పకుండా పాటించేవారు వెళ్ళేందుకు సాయం చేయండి. అలాగే స్పెషల్గా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో, మమ్మల్ని మేము ఎలాగ ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగ ప్రేమించాలి అనేది, ఆ ఆజ్ఞను కనుక మేము ఫాలో అయితే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఫాలో అవుతున్నాము అని మీరు మాకు తెలియపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. తప్పకుండా మేము మమ్మల్ని ఎలాగ ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగే ప్రేమించేందుకు సాయం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి యేసయ్య. మేము తప్పకుండా మీ మార్గంలో నడిచి వారు వెళ్ళేందుకు సాయం చేయండి యేసయ్య. మేము అలాగ ఫాలో అయితే మాకు వచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో అది కూడా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.